Audio Jungle. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం, ఈ విషయాలు మీతో పంచుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. వేరంకలకు హోసన్నా గాస్పెల్ సెంటర్ పరిచర్యల ద్వారా మహాదేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సంవత్సరంలో యెరూషలేము ప్రయాణం సంఘములోని ఒక 50 మంది ఆసక్తి కలిగిన విశ్వాసులతో కలిసి ఒక ఆత్మీయ కుటుంబముగా యేసుక్రీస్తు పుట్టిన, సిలువేయబడిన, తిరిగి లేచిన, ఆయన అద్భుతాలు చేసిన ప్రాంతాలు చూడటానికి, మోషే పుట్టిన, ఆయన ఇశ్రాయేలీలు నడిపించిన మండుచున్న పొదలు దర్శనం చూసిన ప్రాంతాలు, ఆ ప్రాంతాలు ఈజిప్ట్లో, ఇవన్నీ వీరికి చూడాలని ఆశ కలిగి అడిగినప్పుడు వారిని తీసుకుని ప్రార్థన చేసుకుని దేవుని చిత్తానుసారం బయలుదేరి వెళ్ళాం. ఈ ప్రయాణాన్ని ఎంత మహిమగా జరిగిస్తాడని మేము ఊహించలా. మేము చూడాలనుకున్నటికన్నా ఎక్కువ చూపించాడు ప్రభు. ప్రయాణాన్ని సఫలపరిచాడు, అద్భుత కార్యాలు చేశాడు. దుబాయ్లో దిగి ఈ జోర్డానికి వెళ్ళి లోతు సంతానం అనే మొయాబీలు, అమోనీయుల యొక్క ఆ పట్టణాలన్నీ చూసుకుంటూ మోషే బండను కొట్టి నీళ్లు తెచ్చి చూసి అక్కడి నుండి మోషే అక్కడ దేవుడు ఇక చాలు అన్నప్పుడు మోషే ఆగిపోయాడు. ఆ ప్రాంతం నుంచి యెహోషువ బయలుదేరి వెళ్ళాడు. అలాగే యెరూషలేములోకి వెళ్ళి ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా దేశం, ఆ ప్రాంతాలు చూసి అటు నుండి ఈజిప్ట్ వచ్చి ఈజిప్ట్లో ఇశ్రాయేలుల ఎర్ర సముద్రం బారు వాళ్ళ ప్రయాణాన్ని ఎక్కడెక్కడ చేశారో, సముద్రం ఎక్కడ పాయలేందో, మోషే 10 ఆజ్ఞలు ఎక్కడ తీసుకున్నాడో సినాయి కొండ మీద, అవన్నీ కళ్ళారా చూడటానికి, ప్రార్థించుకోవటానికి, మండే పొదలు దేవుని ప్రత్యక్షత మోషే చూసింది. అటు నుండి నైలు నదిలో మోషే పుట్టినప్పుడు జమ్ముపెట్టిలో వదిలిన ప్రాంతం, ఇవన్నీ చూసుకోవటానికి దేవుడు కృప చూపాడు. ఆత్మానంద భరితులై దేవుణ్ణి స్తుతించారు. ప్రభు ఇంతగా చేస్తారని అనుకోలేదు. ఇవన్నీ నేను అవి జరిగినాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఇంత ఆత్మతో జరిగినాయి. బస్సులో కృతజ్ఞతా కూటంలాగా పెట్టుకున్నాం. 9 గంటల ప్రయాణం. ఒక్కొక్కరు ఇస్తున్న సాక్ష్యాలు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. అవన్నీ కూడా బస్సులోనే సాక్ష్యాలు, బస్సులోనే స్తుతి. ఇవన్నీ వినాలి మీరు అనే ఆశతో అనేకులకు తెలియాలని అక్కడ తీసిన వీడియో క్లిప్పింగ్లు ఒక డివిడిగా చేయాలని ఆశపడ్డాను. చేయటానికి దేవుడు సహాయం చేశాడు. చాలా ఆత్మీయంగా ఉంటుందని, అది మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఇది ఏర్పరిచాను. ఆ తరువాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే 60వ ఏట ఆత్మీయ యాత్ర అనే ఆ పేరును కూడా దేవుడు బయలుపరిచాడు. 60వ ఏటకు దేవుడు నిన్ను తీసుకొచ్చి ఈ సమయంలో ఎలాగూ పరిశుద్ధాత్మ దేవుడే తోడై 60వ ఏట ఈ ఆత్మీయ యాత్రని ఆనందంగా, ఆశీర్వాదంగా, మరువలేనిదిగా చేసిన ప్రభు చూస్తున్న మీకును అలాంటి ఆత్మానందం, ఆశీర్వాదం దయచేయాలని కోరుతూ ఈ డివిడిని మీకు సిద్ధపరచడం జరిగింది. ప్రభువే దీన్ని ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దైవ చిత్తానుసారముగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన దైవ సేవకులు యేసన్న గారిని బట్టి స్తోత్రం చెప్పుకున్నాం.
ఇది ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న లోతు సంతానమైన అమ్మోనీయుల ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చూసే ఈ ప్రాంత ప్రజలు అమ్మోనీయులు. బైబిల్ ప్రకారం వాళ్ళు శపించబడిన వారు. ఆ ప్రాంతంలో ఉన్నాం. ఈ సిటీ పేరు అమ్మాన్ అని ఎందుకు వచ్చిందంటే అమ్మోనీయుల పేరు మీద వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జోర్డాన్ అనేది ఒక దేశం, దాని క్యాపిటల్ సిటీ. ఇప్పుడు మనం అమ్మాన్కి వచ్చాం. మోషే ఇశ్రాయేలీలతో కలిసి యాత్ర చేసిన ప్రదేశాల్లో ఇదొకటి. ఇప్పుడు ఆయన యాత్ర చేసేటప్పుడే కదా నీళ్లు లేక వాళ్ళు సనిగింది, ఆయన బండను కొట్టి నీళ్లు రప్పించింది. ఈ విధమైన మోషే ఇశ్రాయేలీల యాత్రలో ఉన్న ప్రదేశాలు కాకే కొత్త నిబంధనలో యోహానుని తలనరికిన ప్రదేశం కూడా ఈ స్థలాల్లోనే ఉన్నాయి. ఆ కొండ మీద స్తంభాలు కనబడుతున్నాయి చూడండి. ఆ స్థలంలో బాప్తిస్మిచ్చి యోహానుని హేరోదు రాజు యొక్క పాపాన్ని ఖండించినందుకు హేరోదియా అనే స్త్రీని తీసుకొచ్చి తన అన్న భార్యని ఉంచుకున్నాడన్న విషయంతో గద్దించాడు యోహాను ప్రవక్త, యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చినవాడు. ఆ విధంగా పాపాన్ని ఖండించిన హేతువు చేత యోహాను తల ఖండించారు. ప్రవక్త తల నరికారు, కానీ ప్రభు యొక్క వాక్యాన్ని మాత్రం వాళ్ళు ఆపలేకపోయారు. యోహాను తర్వాత ఇంకా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, పాపాన్ని ఖండించారు, పవిత్రతని నీతిని లోకములో యేసుక్రీస్తు యొక్క నామం పేరిట ప్రకటిస్తూ వచ్చారు. ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడతా ఉంది. మనం ఎక్కడో వేరంకలాకు నుండి ఈరోజు ఇక్కడికి ఇన్ని దేశాలు దాటి వచ్చి ఇక్కడ ఉన్నామంటే ఆ ప్రవక్తలు ప్రభు రాజ్య వ్యాప్తిలో పడిన ప్రయాసను బట్టి ఇదంతా వాస్తవం కనుక ఆ వాస్తవాలను చూచి ప్రభువుని మహిమపరిచి మనం కూడా ఆ ప్రవక్తల్లాగా ప్రభు నీతికి పవిత్రతకి సాక్షులమై ఉండటమే కాకుండా అనేకులకి ఆయన రాజ్య వ్యాప్తిలో ఆ విధంగా నీతి గల రాజ్యం, సమాధాన రాజ్యం, యేసుక్రీస్తు యొక్క రాజ్యం స్థాపించడానికి ఈ ప్రవక్తలు ఈ విధంగా ప్రాణం పెట్టి వెళ్ళిపోయారు. పాపాన్ని అపవిత్రతని లోకంలో మనం అంగీకరించకుండా వాళ్ళు వెళ్ళిన మార్గాల్లో నడవటానికి మనల్ని ప్రభు ఇలా తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. దేవాన్ని స్తోత్రాలు ఆనాటి జ్ఞాపక తలంచుకోవటానికి నేను నా కళ్ళతో చూడటానికి మీరు సహాయం చేశారు నా ప్రభుని స్తోత్రాలు. యోహాను నా తండ్రి మండుచూ ప్రకాశిస్తున్న అనుభవాల్లో ఎలా జీవించాడో ఇది చూచిన ఆయన మేము చూచామని తలంచే వరంగా కాక పాపాన్ని ఖండిస్తూ నా తండ్రి నీకు ఇష్టమైన రీతిగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ఈ ప్రజలందరూ నా తండ్రి పొందుకునేట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవాని స్తోత్రాలు. ఈ సమయం అంతటిని మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ నీ నామస్మరణ మా తండ్రి బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు నాయనా మా తండ్రి అవన్నీ కూడా జ్ఞాపకాలు మా జీవితాన్ని ఎంతో కదిలిస్తూ ఉన్నాం. ఈనాడు కళ్ళతో చూసే భాగ్యాన్ని అనుగ్రహించారు. దీనిని బట్టి ఒక గొప్ప మార్పు మా జీవితాల్లో కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో ఈ ఎదోమ దేశ మార్గం 4వ వచనంలో ఉంది. వారు ఎదో దేశం చుట్టుపోవాలని హోరు కొండ నుండి వచ్చారు. మార్గాయాసం చేత సొమసిల్లి నీళ్లు లేవని ఆయన మీద అదిరిపడ్డారు. అప్పుడు తాపకరమైన సర్పాలను పంపాడంట దేవుడు. వీళ్ళు తిరగబడినప్పుడు వాళ్ళు కలిసి చనిపోతుంటే మోషే ప్రజల కొరకు 8వ వచనంలో ప్రార్థన చేస్తే, నువ్వు తాపకరమైన సర్పం అంటే ఒక బొమ్మను చేసి స్తంభం మీద పెట్టమన్నాడు. చూసారా, స్తంభం మీద పెట్టమన్నాడు. కరవబడిన ప్రతివాడు దాని వైపు చూస్తే బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. అలాగే పెట్టాడు. ఆ ఇతర సర్పం నిదానించి చూచిన వారు బ్రతికారు. ఆ సర్పమే మన ప్రభువైన యేసుక్రీస్తు అని, సిలువలో వేలాడాడని, ఎవరైతే నిదానించి చూస్తారో సాతాను చేత పీడించబడి పాపులు రోగులు అందరూ బ్రతుకుతారని దానికి వాక్య నిదర్శనం కొత్త నిబంధనలో. ఇది ఆ స్థలంలో జరిగిందనేది వాళ్ళు పెట్టిన ఊహ. సరే, ఆ తరువాత ఇటు చూడండి, ఆ కొండల అవతల యెరూషలేము ఉంటుంది. అదిగో ఆ నీళ్లు మృత సముద్రం. మీరు తర్వాత ఇటు చూస్తే కనబడుతుంది ఆ నీళ్లు మృత సముద్రం. ఇదిగో ఆ పైన ఆ కొండ దగ్గర యోర్దాను నది ఉంటుంది. దాంట్లోనే యోహాను బాప్తిస్మ ఇచ్చింది ఆ యోర్దాను నదులు. అది దాటగానే అవతల పక్క ఎరుకో. ఇక ఈ దేశం అటు ఉండదు. ఆ యోర్దాను అవతల ఎరుకో, అది జెరూసలేము. ఇక్కడ ఏం జరిగింది? ప్రభు కొండతో మాట్లాడమంటే మాట్లాడకుండా కొట్టాడు కనుక దేవుడు నువ్వు రావటానికి లేదు, నా పరిశుద్ధతని సన్మానించలేదు అన్నాడు. అది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో రాసింది. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఇట్లనెను. 26వ వచనం, చాలు, ఇక ఈ సంగతిని గురించి మాట్లాడొద్దు, నీవు ఈ యోర్దానును దాటకూడదు. ఇదిగో అది యోర్దాను. దీన్ని దాటితే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చేసినట్టే. నువ్వు దాటడానికి వీల్లేదు. నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమట ఉత్తర దక్షిణ తూర్పు వైపు తేరి చూడు. ఇక ఆ దేశాన్ని చూడటం వరకే ఇక్కడ నిలబడి మోషే. ఈ నది మాత్రం దాటి రావటానికి వీల్లేదన్నాడు. అలాగే ఇక మాట్లాడకుండా ఆయన మాటకి తలంచి ఇక్కడ ముగించినట్లు ఆయన. ఇదే ఆ పిస్కా కొండ, నెబో పర్వతం. అవతలకు ఆ దేశం, యువతలు ఈ దేశం. నువ్వు ఇది దాటడానికి వీల్లేదు యోర్దాను. చూసారా, నేను ఎందుకు చూపించానంటే ప్రతి అక్షరము బైబిల్లో ఉన్నది. దీన్ని మోషే నిలబడిన కొండ మీద నిలబడ్డాం మనం. దేవుని స్తోత్రం కలుగును. కృపామయుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రమయ్యా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మా జీవితాలకు నీ పరిశుద్ధ గ్రంథములోని సత్యాలన్నీ వాస్తవాలుగా మా కన్నులు ఎదుట పెట్టి ఈ సజీవమైన సాక్ష్యాలన్నీ కళ్ళతో చూస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. యోర్దాను దాటవద్దని ఇక్కడ నుండి చూపించావు. పాలు తేనెలు ప్రవహించే అనుభవంలోకి నువ్వు రావటానికి వీల్లేదన్నావు. ఇక్కడే ముగించబడిన మా పితరుడైన మోషే నిలిచిన కొండ మీద నిలబడి నిన్ను స్తుతిస్తూ ఉండగా తండ్రి, ఈ బిడ్డలందరినీ బలపరిచి ఆత్మతో నింపి ఆశీర్వదించండి. నీకు అనేకులు ఈ స్థలాలలో అడుగుపెట్టి వాస్తవాలకి సాక్షులే నిలుచుట కృప చూపు. యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, బైబిల్లో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 16 నుండి 21 వరకు చదువుతున్నాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణి నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుడు చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరిన. ఈ స్థలంలోనే జరిగిందండి ఈ సంఘటన.
అటు కపెర్నహూము ఉంటుంది. వాళ్ళు శిష్యుల్ని ముందు వెళ్ళిపోమని ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ధోని ఎక్కి వాళ్ళు సముద్రపు ఆదరణున్న కపెర్నహూము వెళ్ళినప్పుడు చీకటి అయ్యిందంట. వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి రాలేదు. గాలి విసిరి సముద్రం పొంగుతుంది. 2 కోసులు దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ మునిగిపోతారోనని యేసు ప్రభు దీని మీదే నడుచుకుంటూ వచ్చారు. యేసు క్రీస్తు నడిచిన నీళ్ళు ఇవి, యేసు క్రీస్తుని మోసిన నీళ్ళు ఇవి. ఇదే గలిలయ సముద్రం అంటే. చూసారా, చుట్టూ కొండలు, ఈ కొండల మధ్యలో నీరు. ఈ దేశానికి ఈ నీరు ఒకటే తీపి నీరు. తాగటానికైనా సాగులకైనా యోర్దాను నది దీనిలో నుంచే ప్రత్యేకించబడింది. అయితే ఆ ధోని దగ్గరకు ఆయన రావటం చూచి భయపడ్డారంట. ఆయన అంటున్నాడు, నేనే భయపడకూడని వారితో చెప్పాను కనుక ఆయనను ధోని మీద వాళ్ళు ఎక్కించుకున్నారు. అది వాళ్ళు ఇష్టపడి ఎక్కించుకున్నారంట. అందువలన ఆ ధోని ఆ దరికి కపెర్నహూముకి వెళ్ళిపోయింది. అలాగే మన ఈ యాత్ర, విశ్వాస యాత్రలో, ఈ యాత్ర అంటే యెరూషలేము యాత్ర కాదు, మనం ఆత్మీయంగా చేస్తున్న యాత్రలో ఎన్నో గాలి తుఫాన్లు వస్తాయి. భయపడక్కర్లా, కలవరపడక్కర్లా. మీరు వెళ్ళమని చెప్పింది ఆయనే కనుక మార్గంలో మునిగిపోకుండా గమ్యానికి చేర్చడానికి ఆయన మనతోనే వస్తాడు. కానీ మనతో ఉన్న సంగతి వాళ్ళు గుర్తుపట్టక దెయ్యం భూతమని భయపడ్డారు. ప్రభు మనతోనే వచ్చాడు ఈ యాత్ర అంతట్లో. ఈ విధంగా బోటులో ఆ శిష్యులందరూ కూర్చుని వెళ్ళినప్పుడు ఎలాగొచ్చి ఆ బోటులో ఎక్కించుకోవటానికి వారు ఇష్టపడ్డారంట. మనం కూడా యేసుని మన జీవితాలలోకి చేర్చుకోవడానికి ఇష్టపడితే మన ధోనే వెళ్ళవలసిన చోటికి చేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని, మన కుటుంబాలని గమ్యానికి చేరుస్తాడు దేవుడు. ఆశీర్వాదంగా చేరుస్తాడు. వారినేమో కపెర్నహూము ప్రాంతానికి చేర్చాడు. మననేమో నూతన యెరూషలేములో ప్రభు ఉండే చోటికి మనల్ని, మన సంఘాలని, మన కుటుంబాలని ప్రభు చేర్చునుగాక. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడే కూర్చుని ప్రభు చెబితే ఈ వాల్లో జనం ఉన్నారు. ఇది ఎందుకు ఎంచుకున్నాడంటే వాటర్. వచ్చే జనం ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా వాలుగా కూర్చుంటే పైన ఉన్నాయని కనపడతాడు. కావలసినప్పుడు పోయి నీళ్లు తాగుతారు. 3 రోజులు నీళ్లు తప్ప వాళ్ళకి ఏం లేదు. 5, 6, 7 అధ్యాయాలు చెప్పేసి మానవ జీవితం నీతిగా, శుద్ధిగా, పవిత్రంగా బ్రతకటం, పరలోక రాజ్యానికి వెళ్ళటం అనే అంశాల మీదే చెప్పాడు. అవన్నీ వాటిని ఇక్కడ బోధించిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళకి తీసుకొచ్చి పెడతాం. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ చెట్టు వెనకమాల ప్లేస్ ఇది కవర్ చేసేసింది. ఈ గోడ అవతల ఈ ఖాళీ లేదు. ఈ ఖాళీ అంతా గెరాసేన్ల దేశం అంటారు. 2000 దెయ్యాలు పట్టిన అతను లేడు. అక్కడే ఉంటే ప్రభు గద్దిస్తే అది వెళ్ళి పందుల్లోకి వెళ్ళిపోయినాయి. 2000 పందులు వెళ్ళి ఆ సముద్రంలో పడిపోయి ప్రపాతంలో చచ్చిపోయినాయి. అది జరిగింది కూడా ఇక్కడే. మీరు బైబిల్ చదివినప్పుడు అదొక సముద్రంగా ఉన్న, ఇదొకటిగా ఉన్న అనిపిస్తుంది. కానీ ఈ ఏరియాలోనే మొత్తం సేవ అంతా చెప్పాను కదా. మధ్యధరా సముద్రం నుంచి ప్రజలు ఇటు వెళ్ళేవాళ్ళు యెరూషలేములోకి. ఇది ఒక ప్రాముఖ్యమైన స్థలం. ఇదేమో గెరాసేనుల ప్రాంతం. ఇక్కడ దెయ్యాలు వదిలించిన ప్రదేశం ఇది, ధన్యతలు చెప్పిన ప్రదేశం ఇది. అందువలన ప్రభువుకి ఇక్కడ ఎక్కువ సేవ జరిగింది.
ఆ రోజుల్లో 5,000 మంది పురుషులు అంటే ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారో పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి. బైబిల్లో ఉంది, జన సమూహములు ఆయనను నుంచోనివలా తిన్నవలా. అప్పుడు ఇక్కడే పేతురు దూరంలో కూర్చుని బోధించాడు. అలాంటి ప్రదేశంలో మనం ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ధన్యులుగా చేయునుగాక. కృపామయుడా, పరిశుద్ధుడా, శివాధిపతి, నీకు స్తోత్రం. అద్భుతమైన ఈ సమయం మాకు ఇచ్చావు. ఆ రోజు ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు ఆ ప్రజలు ఎంత ఆనందించుంటారు. అందుకే ఆకలి మరిచారు, నీళ్లు మరిచారు, ఇళ్ళు మరిచారు, వాకిళ్ళు మరిచారు. మా జీవితాలలో అట్టి ధన్యతను అనుగ్రహించుటకు నువ్వు దేవుడుగా దొరికినందుకు స్తోత్రం. ఏదో ఒక అద్భుతం గరాసేనుల ప్రాంతాలలో అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టినట్టు మాలో ఉన్న శరీర కార్యములన్నీ గద్దించండి నాయన. పవిత్రమైన నీ ఆత్మచేత శుద్ధీకరిస్తూ ప్రయోజకులుగా నిలపమని యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత మేము చేపలు పట్టుకుంటాం వెళ్ళిపోయి అని చెప్పి పేతురు అంటే మేము కూడా వస్తామని యాకోబు యోహాను వచ్చేసారు. మనుషులను పట్టండియా మీరని ప్రభు అప్పగించి వెళ్తే మేము చేపలు పట్టుకుంటామని ఎందుకన్నారు? యేసు ప్రభు చనిపోయాడు, ఇక ఆయన లేడు, మనకు 5 రొట్టెలు 2 చేపలు పెట్టేవాళ్ళు లేరు, ఇప్పుడు మనం కష్టపడాల్సిందే తినటానికి, వెళ్ళి చేపలు పట్టుకుందామని చేపలు పట్టే జాలర్లుగా వదిలిపెట్టేసిన వలలు, వదిలిపెట్టేసిన పడవలు తీసుకుని మళ్ళీ గలిలయలోకి వచ్చారు. వాళ్ళు వస్తే యేసు ప్రభు లేచి ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆయన లేచాడు కదా, ఇక్కడికి వచ్చాడు, దరిని నిలబడ్డాడు. పేతురుని అడిగాడు, పిల్లలారా తినటానికి ఏమన్నా ఉందా అని. వాళ్ళు ఏమి లేదన్నారు. అనేసరికి ఇటు రండి అని చెప్పి ఈ స్థలంలో ఆయన రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు, తిన్నారు. వాళ్ళకి మళ్ళీ సేవా సంబంధమైన పిలుపుని పంపించాడు. అప్పుడు మళ్ళీ మనుషులు పట్టే జాలర్లుగా వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఈ స్థలం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఈ దాసులు మీరు ఉపదేశించినటువంటి ప్రదేశాల్లో మేము చేరుటకు మాకు ఇచ్చినటువంటి కృప కొరకై స్తోత్రం. ప్రభువా, ఈ ప్రాంత చరిత్రను గురించి వివరించేదానికి మీ కృపనిచ్చి, మీరు బలపరిచి, మీరు భద్రపరిచి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీరు ఒకసారి ఈ మందిరం చూస్తే ఎంత పెద్దదో చూడండి. మనం ఇవాళ కట్టి 30 ఎడల్పు కట్టాం, 40 కట్టాం అంటున్నాం. మరి ఆ రోజునే యూదులు ఆరాధించుకునే సినగోగ్ ఇది. ఇక్కడ ఒక చిన్న వాక్యం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5లో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడని చెప్పిన మందిరం ఇదే. ఆయన ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడే వచ్చి, మా దాసుడు ఇంటి దగ్గర ఉన్నాడయ్యా, బాధపడుతున్నాడంటే 8లో అంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు స్వస్థపరచబడతాడు నా దాసుడు అని చెప్పాడు. వెంటనే ఇక్కడి నుంచి ఈయన మాట సెలవిచ్చాడు. అక్కడికి వెళ్ళి దాసుడిని బాగు చేసింది ఆ మాట. ఈ ఆరాధనలో యేసయ్య మాట మీ ఇళ్ళకెళ్ళును గాక. మీరు విశ్వాసంతో గన కోరుకుంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళకముందే నీ మాట మహిమగా మా ఇంటికి పంపమని అడగండి, దేవుడు పంపిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఈ మందిరంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇన్ని కాదు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపోయాడంట. యెషయా గ్రంథం ఇక్కడే యేసు ప్రభువుకి ఇవ్వబడింది. ఆయన తెరిస్తే ఆయన అధికారంతో బోధించి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్లుగా మార్కు సువార్తలో కూడా రాసి ఉంది. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాడు, దెయ్యాలను బాగు చేశాడు, పక్షవాత వాళ్ళని బాగు చేశాడు, మాట పంపు అద్భుతాలు చేశాడు. ఆ చోటులో మీరున్నారు. మనం 20 ఏళ్ల మట్టి బైబిల్లో ఈ సంగతులు చదివేమే కానీ ఎక్కడా ఏంటి అనే చూడలే. ఇక్కడే ఈ స్థలంలోనే ప్రభువు నిలబడి యెషయా గ్రంథం తెరిచాడు. ఈ అద్భుతమైన ధన్యత మనకిచ్చిన దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు.
మా జీవితాల్లో కూడా మా తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ జీవితం నీకు అంకితమయ్యా, నీకు అంకితమయ్యా, నీకు అంకితమయ్యా. తండ్రి చిత్తాన్ని నువ్వు ఎలాగూ నెరవేర్చావో మా జీవితాల్లో కూడా ఉన్నతమైన నీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మమ్మల్ని చేయమని, నీకు మహిమకరంగా మమ్మలను మా సహవాసాన్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రూపాంతరపు కొండ అంటారు, పాత నిబంధనలో తాబోరు కొండ అంటారు. ఈ కొండ మీదకి వాళ్ళని తీసుకొచ్చి రూపాంతరం పొందిన ఆయన ఏ చాకలి చలువు చేయలేనంత తెల్లగా మారిపోయాయి. ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తే వస్త్రాలు. అప్పుడు మోషేను ఏలియాను కనబడి యేసుతో మాట్లాడారంట. మోషేను ఏలియాను ఇక్కడికి వచ్చారు. అప్పటికి వాళ్ళు లేరు. వచ్చి వాళ్ళు కనబడి మాట్లాడారు. ఏంటి మాట్లాడిందంటే నిర్గమాన్ని గురించి, యేసుక్రీస్తు సిలువ వేయబడాలని, ఆయన చనిపోవాలని విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అప్పుడు పేతురు యాకోబు యోహానులకి మగతగా ఉండి ఏం తెలియలే. వెంటనే బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక ఈ కొండ మీదే ఉందాం, నీకోటి మోషేకోటి ఏలియాకోటి పర్ణశాలలు కడతామన్నారు. అప్పుడు ఒక మేఘం వచ్చి కమ్మిందంటే ఈ స్థలాన్ని. అప్పుడు ఆ మేఘంలో నుంచి ఇతను నా ప్రియకుమారుడు, ఇతని మాటే వినండి అని దేవుడు చెప్పాడంట. ఈ బిడ్డల నీతిని నెరవేరుస్తూ ఉండగా అంగీకరించి నీ పరిశుద్ధాత్మను పంపండి ప్రభువా, నీ ఆత్మను పంపండి ప్రభువా, ఇదంతా మీరు అంగీకరించండి నాయన. యేసు శక్తి గల నామములు ఆశ్చర్యమైన కృపలను గ్రహించి నీవే సహాయం చేసి దీవించమని యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం స్తోత్రం. కృపామయుడా పరిశుద్ధుడా, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఒక నూతనమైన సృష్టిగా ఈ యోర్దాను నదిలో నీ నామం పేరిట నీటిని నెరవేర్చే బాప్తిస్మం మాకిచ్చారు. వందనాలు. ఇది నీ భాగ్యమైన నీవిచ్చిన ధన్యత. ఆ ప్రజలను నీతిగా నిలపండి, ఆ ఆత్మను తొట్టులకుండా కాపాడండి. స్తోత్రం. నీ రాకడ వరకు వారిని పరిశుద్ధులుగా నిలిపి నీ రాజ్యానికి సిద్ధపరచు. ఈ రోజు వారి పేర్లు మీ గ్రంథంలో రాసినందుకు స్తోత్రం. యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Por orden tuya, oh Señor, respóndeme para que este pueblo sepa que tú los has hecho volver a ti.
అతడు ఎలాగో ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోజేసిన. ఇక్కడ బలిపీఠం లేదా మా తండ్రి అబ్రహాం విశ్వాసాన్ని మాకు ఆస్తికి ఇచ్చి వెళ్ళాడు. యెహోవా ఈరే అనే ఆ వాగ్దానమే మేము అనుభవిస్తున్నాం. కనులారా చూచి నిన్ను స్తుతించుకుంటాను. ఏది ఉచితంగా పొందాలని దౌర్భాగ్య ఆలోచనలు మాకు వద్దాయి. ఎంత బ్రతిమలాడిచ్చిన అబ్రహాం నాకు మాత్రం ఊరికే వద్దన్నాడు. మా జీవితాల్లో ఇచ్చేవారిగా ఉండాలి కానీ తీసుకునేవారిగా ఉండదు. అలాంటి గొప్ప ధన్యతను మా ప్రజలకు అనుగ్రహించి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మమ్మల్ని వారసులుగా చేయడానికి నువ్వు సిలువలోకి దిగొచ్చావని గలతీ పత్రికలో రాసున్నావు. ఆ శాపం అంతా తొలగించేసి మా మీద అబ్రహాం ఆశీర్వాదానికి మా అందరినీ విశ్వాస వారసులుగా చేసి ఈ స్థలాల్లో ఉన్న మా పితరుల దీవెనలు, మింటి దీవెనలు మా మీద ఉంచాయి. యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు పుట్టిన చోటు, యేసు ఈ స్థలంలో జన్మించాడు, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న మాట మన జీవితాలలో ఎల్లప్పుడూ గమనించండి. ఈ స్థలం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ పట్టణంలో అనేకులు కనబడ్డాడు, సంచరించాడు. పరలోకమునకు ఆరోహణమాయను. వారు మహానందముతో దేవునికి స్తోత్రం చేసిరి అని ఉంది. ఈ స్థలములో ఇది జరిగింది. యేసు ప్రభు తిరిగి లేచాడు, 40 రోజులు అందరు కనపడ్డాడు. ఇది ఒలీవల కొండ అంటారు. ఇక్కడికి వచ్చినాక ఇలా ఆ శిష్యులను తీసుకొచ్చి వాళ్ళ మీద చేతుల నుంచి ఆశీర్వదిస్తూ ఉండగానే ప్రత్యేకింపబడి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మీరేమి కలవరపడబాకండి, నేను మళ్ళా వస్తానన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పాడు. ఇప్పుడు ప్రభు వచ్చేది ఈ కొండ మీదకే మరలా. హల్లెలూయా. ఆయన ఇక్కడ కాలు మోపినప్పుడు ఇది బద్దలైపోతుంది. ఈ కొండ బైబిల్ ప్రకారం ఇది బద్దలైపోతుంది. ఈ కొండ రెండోసారి ఆయన వస్తాడు. తర్వాత అమెరికా శాస్త్రవేత్తలందరూ చేస్తే ఈ కొండ మంచిది కాదు, ఇక్కడ ఇల్లు కట్టొద్దని చెప్పారంట శాస్త్రవేత్తలందరూ. ఈ ఏరియాలో ఎక్కడ ఇల్లు కట్టొద్దు పెద్ద పెద్ద భవంతులు, ఎందుకంటే ఈ కొండ కింద లూజుగా ఉంది అని. దానికి పాస్టర్స్ వీళ్ళు ఇస్తున్న నిర్వచనం ఏంటంటే ఇక్కడికే ప్రభు వస్తాడు కనుక ఇది బద్దలైపోతుంది కనుక మీరు కట్టిన ఇళ్ళు ఉండవు కనుక అని ఇళ్ళు. వాళ్ళేమో శాయిల ప్రకారం శాస్త్రవేత్తలు ఇక్కడ కట్టడానికి ఇది అనువైన స్థలం కాదని వాళ్ళు. ఇట్లా 2 రకాలుగా దేవుని వాక్యం నెరవేరుతుంది. ప్రభు ఈ స్థలంలోకి వస్తాడు.
శిష్యులు ప్రార్థన చేయటం నేర్పమని అడిగినప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ప్రార్థన నేర్పినట్లు ఈ స్థలంలో చెప్తున్నారు. మన తెలుగుది కూడా ఉంటుంది ప్రార్థన. యేసు ప్రభు శిష్యులకి నేర్పిన ప్రార్థన ఇది. శిష్యులకి అన్ని దాంట్లో నియముడు ఉన్నాయి. కొత్త వాళ్ళకి ఆ ప్రార్థన చేస్తే చాలు. కొత్త వాళ్ళు ఇప్పుడు దేవుని రాజ్యం మనకు వచ్చేసింది. హల్లెలూయా. రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు ప్రభువుని ఎక్కించి నడిపించిన రోడ్డు ఇప్పుడు మనం వచ్చింది. అందుకే ఆ పాట పాడింది. ఆ రోడ్లోనే గాడిద మీద యేసయ్య యెరూషలేములోకి వెళ్ళాడు. సిలువేయబట్టానికి మట్టలు పరిచి హోసన్నా పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళారు. దానికి ముందు ఇక్కడ నిలబడి ప్రభు దీన్ని ఒలీవల కొండ అంటారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తన రాళ్లతో కొట్టుచు హింసించుచున్నదానా అని దీన్ని చూసి శత్రువు నిన్ను చుట్టుముట్టి నేలకేసి కొట్టబోయే దినాలు రాబోతున్నాయి, ప్రభు దర్శించే కాలాన్ని నువ్వు ఎరగలేదని ఏడుస్తాడు. కన్నీళ్లు పెట్టింది ఇక్కడే. ఆ మందిరం ఉన్న చోట ఏడ్చాడు. అందుకనే కన్నీటి బొట్టు ఆకారంలో లోపల ఉంటుంది. తర్వాత ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ కిరీటం ముళ్ళు పెట్టారు. అందుకని దాంట్లో ఆ ముళ్ళ కిరీటం బొమ్మ ఉంటుంది. ఇక్కడ ఒక్క చోటే ఆ చెట్టు కనబడుతుంది. మీరు అటు వెళ్ళినప్పుడు మందిరం ముందు ఇంతంత బారు ముళ్ళు ఉంటాయి, ఇంకెక్కడ కనబడదు. అదే కొమ్మ నరికి చుట్టి తలకు నొక్కారు. ఆ ముళ్ళు భయంకరమైన విషయం అన్నమాట. ఆ చెట్టు అక్కడ ఉంటుంది. ఈ ప్లేస్కి వివరాలు అయ్యి ఆ సొలొమోను ఆలయాన్ని పడగొట్టేసి ఇస్సాకును బలిచ్చిన చోటు దాన్ని కట్టారు. ముస్లిమ్స్ ఇప్పుడు దాంట్లో ఉండేది. ఒక్కొక్క రోజు ప్రాణం తరుక్కుపోతూ ఉంటుంది మన మందిరంలో, ఇదేంట్రా బాబు అని. కానీ అది చరిత్ర ఎంత. యేసు ప్రభువుని సిలువేసిన కారణం చేత ఎన్ని ఇట్లా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రభు వచ్చే లోపు దాన్ని ఒకే రోజులో మొత్తం పగలగొట్టేసి ఎవరికి తెలియకుండా తెల్లారిపాటి కట్టేస్తారు. దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది. ఏది మందిరానికి కావాల్సినవి అన్నీ తయారు చేసి పెడుతున్నారు. ఇక అలాగనే దాన్ని ప్రకృతితో పెట్టేసి కట్టేస్తారు. ప్రభు రాకడలో అక్కడ మళ్ళీ దేవాలయం ఉండాలి. మంది ప్రార్థన చేసుకుందాం. ప్రభు, కన్నీళ్లు విడిచావు ఈ పట్టణాన్ని చూసి. ఈ పట్టణ ప్రజలు ప్రవక్తలను నమ్మక రాళ్లతో కొట్టి హింసించుడు చూచి ఏడ్చావయ్యా. అయ్యా, ప్రజలను చూసినప్పుడు కనికరముతో కదిలించబడి కన్నీళ్లు విడిచిన ఈ చోట మాకు కూడా నశించిపోతున్న కుటుంబాలను గురించి, పట్టణాలను గురించి, ప్రజలను గురించి ఒక భారాన్ని కలుగు చేయండి. ఈ స్థలాలలో సంచరిస్తున్న మా మీద అటువంటి ఆత్మల భారం ఉంచండి. యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పిన ఆ మాట చొప్పున చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. శిష్యులేమో రాతివేత దూరం ఆయన కూర్చుంటే నిద్రపోతూ ఉన్నారు. కొంచెం సమయమైనా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరు అని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తే పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆయన్ని బలపరిచాడు. ఇక్కడ ఆయన సిలువేయబడటానికి ముందు జరిగిన ప్రార్థన. అలాగే ప్రభు యొక్క కృప ఈ ప్రాంతాల్లో ఆ ప్రార్థనాత్మ మన మీద నిలిచి ఉంటుంది. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా
చీటు. ఇక్కడ 39 కొరడా దెబ్బలు కొట్టి పిలాతు తీర్పుకు అప్పగించారు. యేసుక్రీస్తు యొక్క శిలువ మార్గం ఇది. ఆ రాత్రి ఏదో ఒక ఆట ఆడుకున్నారు. అది ఒరిజినల్ రాయి అంట. అప్పటి నుంచి ఇది సిలువేసిన సిలువ భుజం మీద పెట్టిన మార్గం. ఎక్కడి నుంచి నడిచిన చర్చి ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసి గమనం చూసి క్రిస్టఫర్ గారు దానికి చెయ్యి పెట్టి లేచాడు ప్రభు. అలా నాలుగున్న ప్లేస్ కలగడానికి అలా వచ్చేసారు వస్తున్నారు. పెంచిన స్థలం ఇది అనేది మనం ఇప్పుడు 6వ స్థలంలోకి వచ్చి రెండోసారి పడిపోయిన స్థలం ఇది అని చెప్తున్నాను. మోసుకుంటాం కదా ఇదంతా రెండోసారి. ఇప్పుడు మనము ఎరికో పట్టణంలో ఉన్నాం. ఈ పట్టణంలో జక్కయ్య అనే ఒక పొట్టి వ్యక్తి, ఒక అధికారి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు గ్రామంలోకి అద్భుతాలు చేస్తూ వచ్చాడని విని ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఉండి ప్రభువుని చూడాలనుకున్నాడు. ప్రభువే అతన్ని చూసి అక్కడికి వచ్చాడని అతనికి తెలియదు. పైకి తలెత్తకుండానే జక్కయ్య దిగిరా అని పిలిచాడు. మేడి చెట్టు దిగి జక్కయ్య, పాపి అయిన జక్కయ్య ఇంటికి నేను వస్తాను అని ప్రభు ఇంటికి వెళ్ళాడు. అందరూ ఈ పాపి ఇంటికి వెళుతున్నాడు ఏంటి అనుకున్నారు. పాపులను రక్షించడానికే నేను వచ్చానని, నశించిన దానిని వెదకి రక్షిస్తానికే జక్కయ్య నశించిపోతూ ఉంటే పట్టణంలో ఆ ఇంటికి వెళ్ళి ఆ జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చి అబ్రహాము కుమారుడని అతనికి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అటువంటి ప్రభు సంచరించి రక్షణ కార్యాన్ని జక్కయ్య ఇంట్లో, స్వస్థతా కార్యాన్ని భర్తిమయ్య జీవితంలో చేసి శోధకుడైన అపవాదిని ఈ పట్టణంలో ఉపవాస ప్రార్థన 40 దినాలు చేసి జయించి ఆత్మబలముతో నింపబడిన పట్టణం ఎరికో. ఇప్పుడు మనమున్న ఈ స్థలం ఇది ఒక మేడి చెట్టు. ఈ స్థలములోనే ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య ప్రభువును చూడటం, ప్రభువు పిలవటం జరిగిన ఈ స్థలంలో మనం ఉండటం ఆ మహాదేవుడు ఇచ్చిన ధన్యత. అందుని బట్టి ఆ దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ యోర్దానులో బాప్తిసం పొందాడు. అటు నుంచి నడుచుకుంటూ ఎరుకోకు వచ్చాడు. వచ్చి ముందు ఈ కొండెక్కాడు. ఆ కొండ మీద 40 రాత్రింబగళ్ళు ఇక నీళ్లు లేవు, ఆహారం లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనకు తెలుసు శోధన కొండ అదే. ఆ కొండ పైన ఆ గోడల దగ్గర ఆయన ఉన్నట్టు గుర్తుపెట్టారు. అలాగున శరీరాశ, నేత్రాశ, జీవబడంబాన్ని 40 రోజులు ఉపవాసం ఉండి జయించి అప్పుడు ఆయన ఆత్మబలం పొందాడంట. అపవాది ఆయనని విడిచిపోగా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ ఎవరైతే జయిస్తారో దుష్టుడు వాళ్ళ దగ్గర ఉండటానికి వాడికి అవకాశం ఉండదు. ఈ మూడిటిలో ఏ ఒక్కటి మనల్ని వేధిస్తున్నా వాడు మన పక్కనే ఉంటాడు. వీటిని ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం. ఆయన సంకల్పంలో ఉన్న విధంగా యేసు చనిపోయి సమాధి చేయబడిన
ప్రదేశంలో ఆయన శరీర రక్తాలు తిని భాగ్యం మనకి ఇచ్చాడు ప్రభు. ఆయనకే మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. యేసు ప్రభు శరీరము తిని రక్తం తాగటంలో ఉన్న విశేషతని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. మనము రక్తములో పాలు పుచ్చుకుంటున్నాం. విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టే. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. మనమందరము ఒక్కటే రొట్టె తింటున్నాం, ఒక్క పాత్రలోనిది తాగుతున్నాం. అనేకులమైన మనము ఒక్క శరీరముగా మార్చబడుతున్నాం. ఆ శరీరము క్రీస్తే. సంఘము అనే శరీరం క్రీస్తే. ఇలాగున మనము ఐక్యతగా కుల మత ప్రాంతీయ ధనిక రంగు విద్య భేదాలు లేకుండా క్రీస్తు ప్రేమలో ఐక్యపరచబడి అతుకోబడిన వారమై శిరస్సుని క్రీస్తుగా చేసుకుని ఆయన ఆలోచనల చేత నడిపించబడటానికి ఈ శరీర రక్తాలను దేవుడు మనకు సిద్ధపరిచాడు. మొదటిది ఏంటి చెప్పండి? ఈ శరీరము ఈ రక్తము తిని తాగుట ద్వారా మనము క్రీస్తు యొక్క ఐక్యతని మనం పొందుతున్నాం. ప్రపంచంలో లేనిది అదే. అంచె దినాలలో ఈ ఐక్యతను పాడు చేయటానికి దుష్టుడైన అపవాది జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఈ శరీర రక్తాల ద్వారా ఆశీర్వచనపు పాత్ర. ఇప్పుడు ఈ పాత్ర ఏంటిది? ఆశీర్వచనం. ఎందుకని? యేసయ్య ఆశీర్వదించబడిన శరీరం, యేసయ్య ఆశీర్వదించబడిన రక్తం. ఇప్పుడు మనం స్తుతించుట ద్వారా ఇది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అయితే ఈ ఆశీర్వాదానికి ముందు ఇది మనకి ఇచ్చేది ఏంటంటే మొదటిది ఐక్యత. ఇంకా కొన్ని చూపిస్తారు చూడండి. యోహాను సువార్త 6:47 విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినిను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవరైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. రెండోది, మొదటిది ఏంటి? ఐక్యత. రెండోది ఎల్లప్పుడూ జీవిస్తాడు. అంటే మన ఆత్మ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉండగా క్రీస్తు మన ఆత్మను బ్రతికించాడు. అది జీవించి ఉండాలి. మళ్ళీ పాపాల్లోకి వెళ్ళి చచ్చిపోకూడదు ఆత్మ. ఇది తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చింది. ఏం చావకుండానట్లు అంటే ఆత్మ చచ్చిపోకుండా. 54 వచ్చింది. నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్యజీవము గలడు, అంచె దినమున నేను వానిని లేపుతాను. ఇది తినని వాళ్ళు లేపబడరు. ఖచ్చితంగా చెప్తున్నా నేను. దేవుడు ఇది తింటేనే లేపబడతారన్నాడు. పవిత్రమైన యోగ్యమైన స్థితిలో దీనిని మనం తినాలి. ఇది బాప్తిసం పొందిన వాళ్ళే తినాలి, శుద్ధీకరించబడిన వాళ్ళే తినాలి. అది తినుట ద్వారా మనము రెప్పపాటులో లేపబడతాం. ఈ అద్భుతమైన విషయాల కొరకు మనం ఏర్పరచుకున్న దేవుడు ఈ ఐక్యతని, ఈ జీవాన్ని, ఈ నిలిచి ఉండటాన్ని, ప్రభు రాకడలో ఎత్తబడటాన్ని, ఈ 4 ఆశీర్వాదాలు ఈ బల్ల దగ్గర దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ బల్లారాధన ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురు గాక. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మునవు నీవేయా మౌనివైనావే వదకు సిద్ధమైన
నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువేలా నలిగితివా నీవెంతో అలసితివా నిలువేలా నలిగితివా. ఈ బావి దగ్గర నీళ్లు తోడి పోసేటప్పుడు ఇదే ఆ బావి సిప్పోరా. ఆ సిప్పోరా వాళ్ళు ఇక్కడ నీళ్లు తోడి పోస్తున్నప్పుడు మోషే కలుసుకోవటం జరిగింది. అనే వాళ్ళ మామతో చెబితే ఆమె వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం మీద పెళ్లి చేశారు. ఆ తరువాత పొద ఉందో చూసారా, అదిగో మండే పొదలాగా పవిత్రపరచబడి మోషే ఈ కొండ మీద దేవుని చేత నడిపించబడ్డాడు. అది ఈ స్థలం. హల్లెలూయా. ఈ పొద దగ్గర మనల్ని నిలిపిన దేవుడు మన హృదయం అనే పొదని ఇప్పుడు పరిశుద్ధ అగ్నితో మండిస్తూ ఆయన చిత్తమే నెరవేర్చునుగాక. నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ భూమి అని చెప్పాడు. ఇదంతా ఆయన అగ్నితో దహించిన భూమి అని. ఆ తరువాత ఇప్పుడు మనం చూసింది ఇది హోరేబు పర్వతం. ఏం చెప్పండి, అక్కడ ఆయన ప్రత్యక్షమైంది హోరేబు పర్వతం మీద. ఈ ఎత్తుకి 7 రెట్లు ఎత్తు కొండ, అది సేనాయి. ఆ కొండ మీదకి మోషే ఒక్కడే వెళ్ళేవాడు, ప్రజలందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఒక్కసారి యెహోషువను మాత్రం వెంట పెట్టుకెళ్ళాడు. పెట్టుకెళ్ళినా ఆయన కొండ కిందే ఉంచాడు. 40 రోజులు అయ్యే వరకు కిందే ఉన్నాడు యెహోషువ. ఈయనేమో ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ఆ చెక్కిన రాతి పలకల మీద ఆయన చేవరాతతో రాసిన ఆజ్ఞలు తీసుకుని వస్తూ ఉంటే వీళ్ళు ప్రజలు చూడలేకపోయి ముఖానికి ముసుకేసుకునే పరిస్థితి. ఆ మహిమ అన్నమాట పరిశుద్ధ భూమిలోని ఆ మహిమ దేవుడితో మాట్లాడిన స్థితి. మానవాళికి నైతిక విలువలని ఆధ్యాత్మిక విలువలని అక్కడి నుంచి దేవుడు పంపాడు మోషే ద్వారా. దేవుడి దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చింది అదే. దాన్ని మనం ఫాలో అవుతున్నాం, ఈ ప్రజలు ఫాలో అవుతున్నారు. అలాంటి స్థలంలోకి వచ్చాం. ఇది పాత నిబంధన సేనాయి, కొత్త నిబంధన సియోన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హల్లెలూయా, కృపామయుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, ప్రాణేశ్వరుడు మోషే అనే ప్రవక్తని మండుచున్న పొదలో లేపి అయ్యా ఇక్కడ ప్రపంచ క్రైస్తవానికి అయ్యా ఆధ్యాత్మిక విలువలను నీవు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ భూమిలో అడుగుపెట్టి వెళుతూ ఉండగా మా హృదయాలు మండాలి, మేము పరిశుద్ధులుగా మార్చబడాలి. అలాగూ చేసి ప్రయోజనకరమైన వారిగా ఉంచండి. నీ కార్యములకు సాక్షులుగా నిలపండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని ఏ మందిరాల్లో అయితే అడుగు పెట్టామో ఆ మందిరాల్లో దేవుని స్పర్శను అనుభవించాను. నేను ప్రాముఖ్యంగా బల్లారాధన ఇచ్చేటప్పుడు దేవుని పక్కనే కూర్చున్నట్టు నన్ను బలపరచడం, నేను వెంటనే దేవుడు నన్ను పుట్టినట్టుగా అనిపించింది. నేను వెంటనే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాక హృదయంలో నెమ్మది కలిగింది. అలాగే గలిలయ సముద్ర తీరంలో బోట్ మీద వెళ్ళేటప్పుడు కూడా దేవుడు తన ఆత్మచేత నన్ను నింపారు. మరి అట్లాగే ఈ బాగా పడతానే మరి చూస్తేనే రోజులు దగ్గరికి వస్తున్నాయి. మరి వెళ్దామని మళ్ళా యాద ప్రకారం భయం వచ్చేస్తాను. భయం వచ్చేస్తే ఏం చేయాలా నాయన అనుకుని మరి డబ్బులు ఇచ్చానంటే మా అమ్మాయిలు అంటారు డబ్బులు పోతే పోయినాయిలే, డబ్బుల గురించి ఏం బాధపడమాక
నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళాలని ధైర్యం ఉంటే వెళ్ళు, లేదంటే హైదరాబాద్ వచ్చాయి, హైదరాబాద్ వచ్చి మా మధ్యలో కొంతకాలం ఉండు, నువ్వు మర్చిపోతావు అంటున్నారు. నేను హైదరాబాద్ వెళ్తే మా అల్లుడికి కూడా చెప్పాను కదా, మరి ఎరుసలేం వెళ్తున్నానని చెప్పాగా, మరి మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీ నాన్న ఇంటికి వెళ్ళకపోయాడు అని అది కూడా ప్రశ్న అడుగుతాడుగా. మరి దాని గురించి నాకు టెన్షన్గా ఉంది. ఏదేమైనా కానీ ఆలోచన వచ్చింది. దైవ సేవకులు కూడా నా కోసం ప్రార్థన చేశారు, అక్కడ ధైర్యం వచ్చింది. 2 రోజులు ధైర్యంగా ఉంటుంది, మళ్ళీ అలా ప్రకారం మళ్ళీ బాధ వస్తుంది. సరే ఏదేమైనా సరే మనకి ఇంకా ఏం చేసేది లేదు, మనం మందిరానికి వెళ్దాం. ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు మంచి ధైర్యం కలగజేసి వెళ్ళే వరకు నువ్వు వెళ్తున్నావు, ఎరుసలేం వెళ్తున్నావు అంటే ఏమన్నా నేను హైదరాబాద్ దాకా వెళ్ళి వస్తానో, విజయవాడ దాకా తిరిగి వస్తానో నాకే అర్థం కాదు. ఎరుసలేం వెళ్తున్నాను మీతో నేను ఎట్ట చెప్పనని మా ఆవిడకి ఎన్ని చేస్తా అన్నా కానీ పిండి వంటలు నాకు వద్దు, ఏమీ వద్దు. నేను వెళ్ళాక నమ్మకం ఏముంది, ఇవన్నీ పట్టుకెళ్తానికి మనం అంత వేస్ట్ అని ఏమీ చేయలేదు. అట్లాగే ప్రభు విజయవాడ దాకా మా ఆవిడ కూడా ధైర్యంగా ఉండడానికి వచ్చింది. అనమాల వస్తే ఎదురు వద్దాం, లేదంటే ఒక్కదానే వచ్చి కానీ అంటే వచ్చింది. వచ్చి మళ్ళీ అట్లాగే బస్సు ఎక్కాను ధైర్యంతో. ఇంటికి మరి దేవుడు సగ్గా ఇప్పుడు వరకు నాకు టెన్షన్ అంతా తీసేసి మంచి ఆరోగ్యం ఇచ్చి మునుపు ఎన్నడైతే కట్టా ఉన్నాను, ఇప్పుడు అలా చేసిన దేవుడు ధైర్యపరిచాడు. గమనించండి దయచేసి, చక్కని సాక్ష్యం విన్నాం. అది మామూలు విషయం కాదు, మహాదేవుడి కృప. ఇప్పుడు తీసుకురావాలంటే మాకు కూడా ఇలా టెన్షన్ భయమే, ఎప్పుడు ఏమవుతుందోనని. కుటుంబ విషయంలోకి వచ్చేతలకి ఏమవుతుందోనని ఆ టెన్షన్తో ఆఖరి క్షణం వరకు పోతే పోనీ నేను ఎట్టకైనా మార్చాలని కృష్ణబాబు గారికి ఫోన్ చేశాను, టికెట్ ఇంకొకరికి ఇద్దామని. వీసా వచ్చేసింది, ఎట్ట ఇద్దాం, ఇంకొకరితో క్యాన్సిల్ అన్నారు. అప్పుడే ఏం చేయాలి అనుకున్నాం. దేవుని మహాకృప వలన ఆయన సంకల్పం అండి. నేను కూడా ఆఖరి క్షణం వరకు అయ్యా వాళ్ళ డబ్బులు వ్యర్థం కానీ బాగా ధైర్యపరచని ప్రార్థన చేశాం. దేవుడు చెప్పాడు కదా, ఆయన ఎన్ని చక్కని విషయాలు చెప్పాడు. ఈ విషయంలో ప్రభువే తోడయుండి తెచ్చాడు. ఇంటికాడ ఉన్న వాళ్ళందరికీ చక్కని నెమ్మదిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. ఆయన కొంచెం సాలి ఉంది, సాలి కూడా లేకుండా దేవుడు కృప చూపాడు. మొదటి మనిషిలాగా చేసిన దేవునికి స్తోత్రం. దేవుని పిలుపుతో 1995వ సంవత్సరంలో వీరంకిలాకు ప్రాంతానికి వెళ్లి ప్రారంభించిన హోసన్నా గాస్పెల్ సెంటర్ సహవాసములో వేల మంది కుటుంబాలు చేర్చబడి ఆశీర్వదించబడుచున్నవి. నమ్మావో ఈ మహిమగల కార్యమును చూస్తావు యేసు నామములో. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు నాలో అల్లాడుతున్నాడు. మీరు పాల్గొనండి, మేలును పొందండి. మా ఆరాధనలు: మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు ఉయ్యూరు మండలాఫీసు వెనుక, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు వీరంకిలాకు నందు, మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకు సన్లైట్ మెటల్ కంపెనీ రోడ్ చివర ఆటోనగర్ విజయవాడ. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 25వ తేదీ ఉయ్యూరు మండలాఫీసు వెనుక రాత్రి 9 గంటల నుండి జరుగును. మా చిరునామా కె మోజెస్, హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.